వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 డాటా అనలిస్ట్ స్కిల్స్ నీడెడ్ టు బ్యాగ్ ఏ జాబ్ ఇన్ 2024. మీరు జాబ్ కొట్టాలనుకుంటున్నారా? సో ఈ 5 డాటా అనలిస్ట్ స్కిల్స్ ఉంటే మాత్రం మీ డాటా అనలిస్ట్ జాబ్ పక్కాగా కొట్టగలుగుతారు. సో ఏంటి మరి ఆ 5 స్కిల్స్ ఏంటి? సో ఎలా మరి ఈ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి? సో చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్. సో మాస్టరీ ఆఫ్ పైథాన్ కావచ్చు, ఆర్ అండ్ ఎస్క్యూఎల్. సో మీరు డాటాతో వర్క్ చేస్తున్నట్టు ఎస్క్యూఎల్ అనేది ఇంపార్టెంట్, అలాగే పైథాన్ అండ్ ఆర్. సో పైథాన్ మీరు మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, డాటా సైన్స్ సైడ్ కావచ్చు, ఏఐ సైడ్ కావచ్చు, ఎట్ సైడ్ వెళ్ళాలన్నా మ్యాక్సిమం మన పైథాన్ అనేది అవసరం పడుతుంది. సో ఈవెన్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ కావాలన్నా పైథాన్ కూడా మీకు అక్కడ పైథాన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో అలాంటి పైథాన్ మీరు ఎక్కడ నేర్చుకొని ఆలోచిస్తున్నారా? సో మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. కిరణ్ గారి 10 అవర్స్ వీడియో ఉంటుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి చూడండి, ఎలాంటి బేసిక్స్ లేకపోయినా మీకు పక్కాగా అర్థమయ్యే విధంగా ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఈ లార్జ్ డాటా సెట్స్ తోటి మ్యానిపులేట్ చేయడం కానీ అనలైజ్ చేయడానికి మనం ఉంటారు కాబట్టి డాటా అనలిస్ట్ అనేవాడు. సో దానికి తగ్గట్టు మనకి పైథాన్ ఈ ఆర్ ఎస్క్యూఎల్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మనకు దేంట్లో మళ్ళీ స్కిల్ అయి ఉండాలంటే మీ డాటా విజువలైజేషన్ లైబ్రరీస్ పైన మీకు ఐడియా ఉండాలి, దాన్ని నేర్చుకుని ఉండాలి. మ్యాట్ ప్లాట్ లైబ్రరీ కావచ్చు, తర్వాత సీబార్న్ కావచ్చు, తర్వాత జీజీ ప్లాట్ 2 కావచ్చు. సో వీటిపైన మీకు చాలా గ్రిప్ ఉండాలి. సో ఈ విధంగా ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఈ ఫస్ట్ స్కిల్ ఏంటి? ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్. సెకండ్ వన్ వచ్చేసి స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ మ్యాథమెటిక్స్. సో మీరు డాటా అనలిస్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ స్కిల్స్ అయితే అవసరం పడతాయి. స్టాటిస్టిక్స్లో మెయిన్గా ప్రాబబిలిటీ కావచ్చు. సో ఈ విధంగా మళ్ళీ మ్యాథమెటిక్స్లో కొన్ని లీనియర్ ఆల్జీబ్రా టాపిక్స్, కొన్ని టాపిక్స్ అవసరం పడతాయండి. అవి పక్కగా నేర్చుకోవాలి. మెయిన్గా మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ కావచ్చు, ప్రాబబిలిటీ థియరీ కావచ్చు, పక్కాగా అర్థమై ఉండాలి. సో ప్రాబబిలిటీ మనం గెస్ చేయగలగడమే ప్రాబిలిటీ, కాబట్టి ఆ ప్రాబబిలిటీ గురించి మీకు పక్కగా ఐడియా ఉండాలి డాటా అనలిస్ట్కి. తర్వాత కేపబుల్ టు డెరైవ్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అండ్ మేక్ డాటా డ్రివెన్ డిసిషన్. ఒక డాటా నుంచి నువ్వు మీనింగ్ఫుల్ ఇన్సైట్ తీసి తర్వాత డాటా డ్రివెన్ డిసిషన్ తీసుకోవాలి ఆ డాటా వల్ల ఇన్సైట్ చూసి. సో ఆ విధంగా నీ కేపబుల్ అయి ఉండాలి నువ్వు. సో అప్పుడు నువ్వు నీకు మంచి జాబ్ కొట్టగలుగుతావు. తర్వాత డాటా వ్రాంగ్లింగ్ అండ్ క్లీనింగ్. ప్రొఫిషియన్సీ ఇన్ డాటా క్లీనింగ్ టెక్నిక్స్ అండ్ డాటా వ్రాంగ్లింగ్ ప్రాసెసెస్ కావచ్చు. సో ప్రొఫిషియన్సీ ఏంటి? డాటా క్లీనింగ్ టెక్నిక్స్ కావచ్చు. రా డాటా ఇస్తారు మనకు, రా డాటాని మనం డాటా క్లీనింగ్ టెక్నిక్స్ గురించి ఐడియా ఉండాలి, డాటా వ్రాంగ్లింగ్ ప్రాసెస్ గురించి ఐడియా ఉండాలి మీకు. తర్వాత వచ్చేసి అబిలిటీ టు ప్రీ ప్రాసెస్ చేయడం కావచ్చు రా డాటాని. హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ అడ్రస్ ఇన్కన్సిస్టెన్సీస్. సో మీరు మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడం కావచ్చు, అడ్రస్ ఇన్కన్సిస్టెన్సీస్ కావచ్చు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ డాటా ట్రాన్స్ఫర్మేషన్. సో ఎక్స్పీరియన్స్ ఏంటి? డాటా ట్రాన్స్ఫర్మేషన్ పైన ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు దాంట్లో. ఓకే. తర్వాత మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రిడిక్టివ్ మోడలింగ్. సో మనకు మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, టెక్నిక్స్ పైన ఫెమిలియర్ అయి ఉండాలి. తర్వాత సూపర్వైజర్ అన్సూపర్వైజర్ మెథడ్స్ పైన గ్రిప్ ఉండాలి. దాని అప్లికేషన్స్ ఏంటి? అప్లికేషన్స్ ఆఫ్ సూపర్వైజర్ అన్సూపర్వైజర్ మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కెపాసిటీ టు ఎవాల్యుయేట్ మోడల్ పర్ఫార్మెన్స్. సో మీరు మోడల్ పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్న ఆ కెపాసిటీ కూడా మీకు ఐడియా ఉండాలి. తర్వాత దాన్ని ఎలా చేయాలో మీకు ఐడియా ఉండాలి. తర్వాత బిజినెస్ అక్యుమెన్. లాస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ అక్యుమెన్ ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సో మీకు బిజినెస్ సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏంటి, డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. మీరు స్టేక్ హోల్డర్స్ కావచ్చు, దాని నుంచి ఇన్సైట్స్ వచ్చినప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేయగలిగేటట్టు ఉండాలి డాటా నుంచి. సో మీ థాట్స్ని, కమ్యూనికేషన్ అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, మీ థాట్స్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడమే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది. సో ఈ విధంగా ఈ 5 స్కిల్స్ అయితే మీకు పక్కాగా ఉండాలి, అప్పుడే మీరు జాబ్ కొట్టగలుగుతారు. అదేవిధంగా మనమైతే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ పేరు కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేయండి. అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితే జాయిన్ కండి.